ఓం నమో వెంకటేశాయ. ఈనాటి కార్యక్రమంలో కొంతమంది అడిగిన ప్రశ్న, ఈ 2025 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ రాహుకేతుల యొక్క మార్పు, గురుని యొక్క మార్పు జరిగిన తర్వాత ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని కొంతమంది ప్రశ్నించారు. దాని గురించి తెలియజేస్తాను, తెలుసుకుందాం. కర్కాటక రాశి చాలా అద్భుతమైనటువంటి యోగాలు కలిగించడానికి అనుకూలంగా ఉండేటువంటి రాశి. ఈ కర్కాటక రాశి వారు చాలామంది జీవితంలో అనేక రకాల విజయాలు పొందుతూ ఉంటారు. చాలా ఈజీగా, ఆకర్షణీయంగా ఉంటారు, చాలా ఈజీగా విజయాలు పొందుతారు. ఈ కర్కాటక రాశి జన ఆకర్షణ రాశిగా చెప్పుకుంటూ ఉంటాం. స్త్రీలు చాలా మధురంగా మాట్లాడతారు. వాళ్ళ యొక్క వాక్చాతుర్యం, వాళ్ళ యొక్క మాట తీరు చాలా రాజటీవీతో ఉంటూ ఉంటుంది. ఈ కర్కాటక రాశి అనేక రకాల శుభయోగ లక్షణ సంపన్నాలు ఉన్న కారణం చేత మరి ఈ రాహుకేతులు ఈ 2025 మే 18 తారీఖు అంటే ఈ రోజున మార్పు జరిగిన తర్వాత కర్కాటక రాశి వారి పరిస్థితి ఏమిటి? గత కొద్ది రోజుల కిందట శని మారాడు. గురుని యొక్క మార్పు కూడా కొద్ది రోజుల కిందటే జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కర్కాటక రాశి వారికి మనుగడ ఏమిటి? యోగమా అవయోగమా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంటుంది. మరి ఒక్కసారి గోచారం ప్రకారంగా ఈ గ్రహాల యొక్క సంచార కాలాన్ని పరిశీలిస్తే జన్మమందు ఈ కర్కాటక రాశి యందు కుజ స్తంభన ఉన్నది. కర్కాటక రాశికి కుజుడు యోగదాయక గ్రహమే, కాకపోతే 10వ స్థానాధిపతి, కర్మకారక గ్రహము. 5, 10 కేంద్ర కోణాధిపతి కర్కాటక రాశిలో స్తంభించి ఉన్నాడు గత కొంతకాలంగా. అంటే సుమారుగా 60 రోజుల పైనే, 75 రోజులుగా ఈ కర్కాటక రాశిలో కుజుని యొక్క స్తంభన ఉన్నది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ కర్కాటక రాశికి చాలా వరకు పనులు, దీర్ఘకాలిక పనులు, ముఖ్యమైన పనులు, భూ సంబంధమైన పనులు, అలాగే ఎలక్ట్రానిక్స్ సేల్స్ కర్కాటక రంగంలో ఉన్న వ్యక్తులు ఎవరన్నా కనుక ఉంటే చాలా మందకొడిగా స్తంభించి ఉంటాయి. అనుకూలమైన పరిస్థితుల్లో వృత్తి ఉద్యోగాల్లో ఉండే వ్యక్తులు ఉద్యోగంలో లాభం సంపాదిద్దాము, ఉద్యోగాన్ని సంపాదిద్దాము, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేద్దాము అని చేస్తూ ఉంటారు. అది రావటం లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. జూన్ 6వ తారీఖున కానీ ఈ కుజ స్తంభన వీడిపోదు. ఈ జన్మంలో కర్కాటక రాశి వారికి కుజుడు దశమ కేంద్రాధిపతి, జన్మ సంచారం, అందులోకి కుజుడికి నీచ స్థానం కూడా అయిన కారణం చేత ఉద్యోగాలు పోకుండా నిలబెట్టుకుంటేనే గొప్ప అనేటువంటి స్థితిలో కూడా కొంతమంది ఈ కర్కాటక రాశి వారు ఉంటూ ఉంటారు. మరి ఇప్పుడు రాహుకేతువుల యొక్క మార్పు పిడుగులాంటి వార్త ఈ కర్కాటక రాశి వారికి. ఎందువల్ల అంటే ఇంతవరకు 9వ ఇంట రాహువు మీనరాశిలో సంచరించి 3వ ఇంట కేతు అనుకూలమైన ఫలితాలు కన్యారాశిలో ఇచ్చాడు. మరి ఈరోజు మే 18వ తారీఖు, ఈ రోజున ఈ కన్యారాశి 3వ స్థానాన్ని వీడిన కేతువు ద్వితీయంలోకి సింహరాశులకి ప్రవేశించాడు. అక్కడ రాహువు 9వ స్థానాన్ని వీడి అష్టమంలోకి కుంభరాశులకి ప్రవేశించాడు. అష్టమ రాహువు, అష్టమ కేతువు సంచారాలు మంచివి కాదు. పోనీ గురుడు ఏమన్నా యోగాన్ని కలిగిస్తున్నాడా అంటే ఈ గురుడు వ్యయంలోకి మిథున రాశిలోకి ప్రవేశించాడు. 9వ ఇంట శని యొక్క సంచారము, ముఖ్యమైన గ్రహాలు చూసారా. ఇక్కడ కోణాధిపతి, కేంద్రాధిపతి అయిన కుజుడు కూడా స్తంభించి నీచ స్థానగతుడై స్వక్షేత్రంలో కర్కాటక రాశిలో సంచారం చేయటం. కర్కాటక రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల అంటే తొందరపడి ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకూడదు. మీకు మనసుల్లో ఆవేదన కనుక ఉంటే ఇబ్బంది, ఆర్థికమైన సమస్యలు, తాళలేకపోవడం అంటే తట్టుకోలేకపోవడం, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ లోనవటం, అమాంతం ఆరోగ్యంగా ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం, అలాగే సొసైటీలో ఇంకా నేను ఉండలేనేమో, నా వల్ల కాదేమో అనేటువంటి ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకోవడం. 2వ స్థానంలో ఈ కేతువు యొక్క సంచారం కూడా ఆర్థికంగా మాట మీద, ఈ కర్కాటక రాశి వాళ్ళు మాట మీద నిలబడరు, వీళ్ళకి ఏదైనా ఇస్తే తిరిగి రాదు అనేటువంటి అభాండాలు మోయవలసిన పరిస్థితులు ఏర్పడటం. అలాగే భాగ్యాధిపతి అయిన గురుడు కూడా వ్యయంలో సంచరిస్తున్న కారణం చేత తండ్రి నుంచి కానీ, ఆస్తిపాస్తుల రూపంలో కానీ, భాగ్యాధిపతి వ్యయంలో ఉండి దశమ కేంద్రాధిపతి అయినటువంటి యొక్క కుజుడు జన్మంలో స్తంభించి ఉన్న కారణం చేత పంచమ కోణాధిపతి కూడా ఈ కుజ స్తంభన వల్ల కూడా ప్రజలలో అపకీర్తి, అపవాదులు ఎక్కువగా రావటం. ఈ కుంభరాశిలో సంచరించేటువంటి రాహువు ఈ యొక్క కర్కాటక రాశి వారిని ఆరోగ్యపరంగా
ఏదో రకమైన సమస్యని క్రియేట్ చేస్తూ ఉంటాడు, న్యూనతాభావాన్ని కలిగిస్తూ ఉంటాడు, ధైర్యం కోల్పోయేలా చేస్తూ ఉంటాడు. కాబట్టి కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇంకా ఒక 3 నెలలు కాలం పడుతుంది వీళ్ళు కోలుకోవడానికి. కొంచెం జటిలమైన సమస్యలే మీరు ఫేస్ చేస్తున్నారు, చెప్పక తప్పదు. ఎందువల్ల అంటే సమస్యని తెలియజేయటం వల్ల ఆ సమస్యకి మనం ఎదుర్కోవడానికి సన్నద్ధత చేకూరినట్టుగా అవుతుంది. ఏవో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది, కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది అనేటువంటి ఆలోచన మనకి వస్తుంది. అంటే కొంతమంది రకరకాల సమస్యలతో ఉంటారు, మరి ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి తప్పదు. అలాగే కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు కుటుంబ స్థానంలో, అంటే మీ గృహంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సంయమనంతో ఉండండి. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నా మీరు ఎక్కడా అప్పులు తెచ్చుకునే ప్రయత్నం చేయకండి, మీరు కూడా ఎవరికి అప్పు ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఇక్కడ చుట్టాల ద్వారా, బంధువుల ద్వారా, కావలసిన వ్యక్తుల ద్వారా కూడా ఇబ్బందికర వాతావరణం గోచరిస్తోంది, సమస్యలు గోచరిస్తున్నాయి. అంటే ఇలాంటి మీడియా మాధ్యమాల ద్వారా మంచి ఎంత చెప్పినా రిసీవ్ చేసుకుంటారు, కానీ ఇబ్బందికర వాతావరణం ఈ రాశి వారికి, ఈ నక్షత్రాల్లో ఉండే వ్యక్తులకి ఉంది అని చెబితే డైజెస్ట్ కాదనమాట. దాన్ని మనం రిసీవ్ చేసుకోలేం. ఏమిటి నెగిటివ్ చెబుతున్నారు, ఇలాగా భయపెడుతున్నారు, ఏమిటి ఇలా భయపెట్టకూడదు కదా అంటే ఇలాంటి కామెంట్లు కూడా చేసే అవకాశం ఈ వీడియోకి వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ చెప్పక తప్పని పరిస్థితి. ఎందువల్ల అంటే ప్రతి విషయాన్ని తెలియజేయాలి, మంచిని తెలియజేయాలి, ఇబ్బందికర పరిస్థితులు కూడా తెలియజేసి మిమ్మల్ని మంచి మార్గంలో పయనించేలా చేయాలి. గోచారం ప్రకారంగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అదే మీ వ్యక్తిగత జాతకంలో ఇదే గురుడు బాగుంటే, ఇదే కేతువు బాగుంటే, అలాగే ఇదే రాహు బాగా ఉంటే, అలాగే ఇదే శని బాగుంటే, ఆ గ్రహాలకి సంబంధించిన దశలు మీకు నడుస్తూ ఉండి ఆ గ్రహాలు శుభస్థానాల్లో కనుక ఉంటే కర్కాటక రాశి వారు గోచారం ప్రకారంగా ఎంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది, ఇంత ఇబ్బందికర పరిస్థితి మీరు ఫేస్ చేస్తారు అని చెప్పినా అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. అద్భుతమైన జీవితము ఈ కర్కాటక రాశి వారు మీ వ్యక్తిగత జాతకాల్లో గ్రహముల యొక్క సంచార కాలం అనుకూలంగా ఉంటే అనుభవిస్తూనే ఉంటారు. కుటుంబ కష్టాలు ఏమీ ఉండవు, ఆర్థికమైన ఇబ్బందులు ఉండవు, నలుగురిలోని గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి, సమస్యల నుంచి బయటపడతారు, ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. చూసారా, ఒకటి కాదు, గౌరవ మర్యాదలతో బతుకుతారు. అలాగే ఏ పని చేపట్టినా కూడా మంచి జ్ఞానంతో చేస్తారు, తెలివితేటలతో చేస్తారు. అలాంటి యోగాలు కూడా కర్కాటక రాశి వారికి వ్యక్తిగత జాతకాలలో గ్రహముల యొక్క సంచార కాలం ఉన్న సందర్భంలో కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గురుడు బాగా ఉన్నాడు అనుకోండి, స్థిరాస్తులు బాగా వస్తాయి. గురుకుజులు 2 గ్రహాలు అనుకూలంగా ఉంటే చాలు. కోణాధిపతి, కేంద్రాధిపతి, భాగ్యాధిపతి ఈ గ్రహాలు, అలాగే రవి కూడా అనుకూలంగా ఉంటే చాలు. సూర్యుడు, కుజుడు, గురుడు ఈ 3 గ్రహాలు కర్కాటక రాశికి అనుకూలంగా ఉన్నాయనుకోండి, ఉజ్వలమైన భవిష్యత్తు, పట్టిందల్లా బంగారమే. వీళ్ళు విజయోత్సాహంతో జీవనం ఉంటుంది, విజయోత్సాహంతో ప్రతి పని చేస్తుంటారు, చేపట్టిన ప్రతి పని సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతుంది, అపజయం ఎరుగని వ్యక్తులుగా ఉంటారు. మరి అలాంటి యోగాలు కూడా ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు గోచారం ప్రకారంగా సమస్యలు గోచరిస్తున్న కారణం చేత జాగ్రత్త పడాలి. ఎలాంటి ఇబ్బందికర వాతావరణం గోచరిస్తున్నా ఓర్పు, సహనము. ఆ ఇబ్బందికర పరిస్థితులు ఏమి వస్తాయో నేను మీకు తెలియజేయటం లేదు. ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అలా అయిపోతారు, ఇలా అయిపోతారని చెబితే కొంచెం మానసికంగా నొచ్చుకుంటారనే ఉద్దేశంతో ఆ విషయాలు మీకు చెప్పకుండా, ఆ విషయాలు చెప్తే నొచ్చుకుంటారని అవి చెప్పకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్నాము. గణపతిని ఆరాధించండి, ముఖ్యంగా దుర్గాదేవిని ఆరాధించండి, లేకపోతే నవగ్రహాలను ఆరాధించండి. ఇంకా శక్తి ఉంటే ఇవన్నీ కాకుండా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన ఈ సందర్భంలో కర్కాటక రాశి వారిని బాగా ఆదరిస్తుంది. ఆ దోష పరిహారం అయ్యేలా చేస్తుంది, యోగాలు సిద్ధిస్తుంది, దోషం కంట్రోల్ అవుతుంది. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధనే మీకు అన్ని రకాలుగా అనుకూలాన్ని కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అనుకూలమైన పరిస్థితులు పొందవలసిందిగా కర్కాటక రాశి వారి గురించి ఈ రాహుకేతువుల యొక్క మార్పు ఇబ్బందికర పరిస్థితిని సూచిస్తోంది. వివాహం అయిన స్త్రీలు కానీ పురుషులు కానీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకోకండి. అది బాగోలేదు, ఇది బాగోలేదు, ఇలాంటి వాళ్ళు అనుకోలేదు, అలాంటి వాళ్ళు అనుకోలేదు అని మాత్రం అనుకోవద్దు.
కాబట్టి జాగ్రత్తలు పాటించడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన మీకు ఉన్నతమైన స్థానానికి తీసుకెళుతుంది అని తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.